ఈ వీడియోలో హైడ్రా గురించి మాట్లాడుకోబోతున్నాం. హైడ్రా చేసేది కరెక్టేనా? నిజంగానే హైదరాబాద్ మంచి కోసం చేస్తుందా, లేదా ఏదైనా పొలిటికల్ స్కామ్ ఉందా? నిజంగానే మంచి కోసం చేస్తే ఇంత త్వరగా ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా ఎందుకు ఇండ్లను పెద్ద పెద్ద బిల్డింగ్స్ను కూల్చేస్తుంది? ఫైనల్గా సీఎం రేవంత్ రెడ్డి గారి ప్లాన్ ఏంటి? ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. తప్పకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. 2020 అక్టోబర్ 14న వచ్చిన వర్షపాతానికి హైదరాబాద్ సగం మునిగిపోయింది. అదే టైంలో వచ్చిన కరోనా దెబ్బకి ఫుడ్ దొరకక వాటర్ ప్రాబ్లమ్స్తో ప్రజలు నానా కష్టాలు పడ్డారు. దాని తర్వాత వచ్చిన వర్షపాతానికి ఏకంగా ఎన్నో గ్రామాలు మునిగిపోయాయి. దాదాపు 50 మంది రైతులు చనిపోయారు. గ్రామాలలో ఉన్న వాటర్ ట్యాంక్స్ ఎన్నో కూలిపోయాయి. సాధారణంగా కురిసే వర్షంతో పోలిస్తే 2020లో పడిన వర్షం చాలా ఎక్కువ, దాదాపు 241.5 మిల్లీమీటర్స్ రెయిన్ఫాల్. కానీ భవిష్యత్తులో దీనికి 5 రెట్లు ఎక్కువ వర్షం పడితే మన హైదరాబాద్ పరిస్థితి ఏంటో ఆలోచించండి. ఈ విషయం పైన బిట్స్ పిలాని అనే ఆర్గనైజేషన్ రీసెర్చ్ చేసి చెప్పింది ఏంటంటే, దాదాపు హైదరాబాద్ 52%, 52% రానున్న అధిక వర్షానికి హై రిస్క్లో ఉందని చెప్పేసింది. ఇక్కడ రిస్క్ అంటే మునిగిపోవడం ఒక్కటే కాదు, దాంతోపాటు బిల్డింగ్స్ కూలిపోవడం, ప్రాణ నష్టం లాంటివి. ఇక్కడ మేజర్గా భయపడాల్సిన వారు ఎవరంటే హుస్సేన్ సాగర్, మూసీ నది చుట్టుపక్కల ఉన్నవారు. కొత్తపేట, మన్సూర్బాద్, ఫలక్నామా, కాంచీగూడ, బేగం బజార్ లాంటివి. ఇవన్నీ లోతట్టు ప్రాంతాలు. ఫ్యూచర్లో వర్షం పడడం మొదలైంది అంటే ఈ ప్రాంతాలు మునిగిపోవడం పక్కా. ఇప్పటికే గట్టిగా వర్షం పడితే ఫస్ట్ ఫ్లోర్ సగం వరకు మునిగిపోతుంది. ఇక భవిష్యత్తులో ఎలా ఉంటుందో ఆలోచించండి. కాబట్టి హైదరాబాద్కి హైడ్రా అవసరమే, తప్పకుండా చేయవలసిన మంచి పని. కానీ హైడ్రా ఏం ఆలోచిస్తుందో చూద్దాం. హైడ్రా చేసే పని ఏంటంటే హైదరాబాద్లో ఏదైనా విపత్తు రాకుండా ప్రొటెక్ట్ చేయడానికి, అలాగే ఒకవేళ వస్తే ప్రజలకు హెల్ప్ చేయడానికి. హైడ్రాను పూర్తిగా కంట్రోల్ చేసేది ఏవి రంగనాథన్ గారు. ఇందులో చాలా డిపార్ట్మెంట్స్ ఉంటాయి, అన్ని కమ్యూనికేషన్ చేసుకుంటూ వర్క్ చేస్తాయి. అండ్ ఫైనల్గా సీఎం రేవంత్ రెడ్డి గారు మానిటర్ చేస్తారు. అయితే ఇక్కడ ముందున్న ప్రశ్న ఏంటంటే, అక్రమంగా కట్టిన బిల్డింగ్స్ని, ఇండ్లను, కంపెనీస్ని కూల్చేయాలి, కాదనట్లేదు. కానీ అన్ని పర్మిషన్స్ ఉన్న బిల్డింగ్స్ని ఎందుకు కూల్చేస్తున్నారు? అది కూడా వితౌట్ ఇన్ఫర్మేషన్. దీనికన్నా ముందు 1979లో హైదరాబాద్లో చాలా వరకు నదులు ఉండేవి. అవి 2023 వరకు 62%, అంటే 62% తగ్గిపోయాయంట. అంటే ఎంత నీటి భూభాగం తగ్గిపోయిందో ఆలోచించండి. చాలామంది దీన్ని ఈజీగా తీసుకుంటున్నారు, కానీ ఇది చిన్న ఇష్యూ కాదు. వాటర్ ఉండాల్సిన చోట బిల్డింగ్స్ కట్టేస్తే వర్షాకాలంలో పడిన వాటర్ వీధుల్లోకి వచ్చేస్తాయి. అదే 1979లో నీటికి ఎంత భూభాగం ఉందో అలానే ఉంటాయి. ఇప్పుడు వాటర్తో వచ్చే ప్రాబ్లమ్స్ చాలా వరకు తగ్గిపోతాయి. హైడ్రా చేసేది మంచి పని, కానీ నా అభిప్రాయంలో ఇంత కఠినంగా చేయడం తప్పు. హైడ్రా అధికార పార్టీలో ఉన్న నాయకుల ఇండ్లను, బిల్డింగ్స్ను కూల్చేసింది, కాదనట్లేదు. అలానే ఉన్న పలంగా వారు రోడ్డు మీదకి రారు కదా. ఇక్కడ సమస్య పేద ప్రజలది. అప్పు తెచ్చి ఈఎంఐ పెట్టి భవిష్యత్తు కోసం కట్టుకున్న ఇండ్లను కూల్చేయడం ద్వారా వారి పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. హైడ్రా వచ్చేసి ధనికులు, పేదలు అనేది సంబంధం లేకుండా వారి మ్యాప్లో ఉన్న బిల్డింగ్స్ను అన్నిటినీ కూల్చేస్తుంది. అట్లీస్ట్ పేదలకు నష్టపరిహారం ఇవ్వాలి అని ఎందుకు ఆలోచించట్లేదో నాకు అర్థం కావడం లేదు. హైడ్రా కూల్చేసిన హోమ్ లోన్స్ కట్టాలి కదా, వాటి గురించి అయినా ఆలోచించాలి. పేదలు ఎంత సఫర్ అవుతున్నారో మీరు చూస్తున్నారు. వారికి తగిన న్యాయం చేయకపోతే కాంగ్రెస్ గవర్నమెంట్ లాస్ట్ వరకు ఉంటుందని నాకు నమ్మకం లేదు. ఈ సమాచారం మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.